డీటెయిల్స్ చూద్దాం. మోంతా తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. తుపాను దెబ్బకు ఏపీలోని తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఇవాళ రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటనుంది. తుపాను తీరం దిశగా వచ్చే క్రమంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇక తుపాను నేపథ్యంలో ఏపీ, యానాం, దక్షిణ ఒడిశాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ సాయంత్రం తుపాను తీరం దాటే సమయంలో మధ్య కోస్తా జిల్లాలో కుంభవృష్టికి అవకాశం ఉంది అని అంచనా వేశారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎక్కువగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రభావం ఉంటుందని, దీనికి అనుగుణంగా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. ఇక కోస్తాలో మిగిలిన జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికీ ఉమ్మడి గోదావరి, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు వీస్తున్నాయి. అటు తుపాన్ను అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. అధికారులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మోంతా తుపానుపై ఆందోళన వద్దని, అప్రమత్తంగా ఉందామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇక మోంతా తుపానుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విశాఖ వాతావరణ శాఖ ఆఫీస్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, మొత్తం కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటి వరకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇక ముందే ఎలా ఉండిపోతుంది, తీరం దాటబోతుంది అని చెప్పేసి మోంతా తుపాన్ అని చెప్తున్నారు. సో ఎలా ఉండొచ్చు వాతావరణం? సో ఈ ఏదైతే తీవ్ర తుఫాన్ ఉందో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 200 నుంచి 180 కిలోమీటర్ల మధ్య ఇది వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే నియర్ బై ఉదయానికి మనం చూసుకుంటే అది దాదాపుగా 290 కిలోమీటర్ల మేర ఉండేది. అది క్రమంగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు సుమారుగా ఒక 200-230 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత అది తీరం దాటేటువంటి అవకాశం అయితే ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈస్ట్ గోదావరి నుంచి మొత్తం మనం చూసుకుంటే అటు రాయలసీమ, ఇటు కోస్తా అన్ని చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. కేవలం ఒక విశాఖపట్నం, విజయనగరం, అలాగే ఇటు ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా మినహా అటు శ్రీకాకుళంలో ప్రస్తుతానికి అయితే వర్షాలు పెడుతున్నాయి. సో కొంత క్లౌడ్ ప్యాచెస్ ఈ ప్రాంతంలో మాత్రం, విశాఖపట్నం ఈ ప్రాంతంలో మాత్రం కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ మధ్యాహ్నం తర్వాత నుంచి ఈ ప్రాంతంలో కూడా వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది క్రమంగా దగ్గరకు వస్తున్న కొద్ది దీని ప్రభావం అనేది పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు తీరం వెంబడి కూడా బలమైన గాలులు ఉన్నాయి కాబట్టి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ప్రధానంగా కోస్తాను అనుకుని ఉన్నటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో అటు గుంటూరు నుంచి మనం చూస్తే గుంటూరు, ప్రకాశం, బాపట్ల, అలా కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఇటు
అనకాపల్లి కొన్ని జిల్లాలకు ఆల్రెడీ రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఈ జిల్లాల్లో హెవీ టు వెరీ హెవీ, కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ కూడా పడడానికి ఆస్కారం ఉంది. సో గత రాత్రి నుండి కూడా అనేక చోట్ల విస్తారంగా వర్షాలు పడ్డాయి. 7-8 సెంటీమీటర్లు, కొన్ని చోట్ల 10-12 సెంటీమీటర్లు పైబడి కూడా పడినటువంటి పరిస్థితి. సో కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగి పడినటువంటి పరిస్థితి. విశాఖ నగరంలో అయితే దాదాపుగా 13 చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. ఒక చోట కారు మీద చెట్టుపడి పూర్తిగా కారు ధ్వంసమైనటువంటి పరిస్థితి. సో అలాగే భీమిలి పరిసర ప్రాంతాల్లో ఏదైతే సీతకొండ ప్రాంతంలో కొండ చర్యలు కొంతవరకు విరిగి పడినటువంటి పరిస్థితి. సో అలాగే కొన్ని కొండవాళ్ళ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే వర్షాలు కంటిన్యూగా పడడం వల్ల కొండ చర్యలు విరిగి పడతాయని చెప్పి ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. సో మళ్ళీ ఇప్పుడు గ్యాప్ ఇచ్చిన తర్వాత కంటిన్యూటీ రెయిన్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కొండవాళ్ళ ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో ఉన్నారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సహాయ చర్యలు అందించడానికి మరోవైపు అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యేలంతా కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఇబ్బందులు వీటిని అధికారులతో సమీక్షించి సో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు వీటిని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం ఒక 3 జిల్లాల్లో కొంతవరకు గ్యాప్ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు విశాఖపట్నంలో ప్రెజెంట్ వర్షం గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్ళీ మధ్యాహ్నం తర్వాత క్లౌడ్ ప్యాచెస్ వల్ల రెయిన్ పడడానికి ఆస్కారము ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు కొంత గ్యాప్, ఎందుకంటే నార్మల్గా సైక్లోన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే సో దాని ఇంటెన్సిటీ పెరగడంతో పాటుగా దగ్గరికి తీరానికి వచ్చే కొలది ఇంకా పెరగడానికి ఆస్కారం ఉండదు. క్లౌడ్ బ్యాండ్స్ అనేవి మిగతా ప్రాంతాలకు విస్తరించడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి సో అది క్రాస్ అయ్యే ప్రాంతంలో కొంత ప్రాంతంలో రెయిన్ ఉంటే మిగతా చోట్ల కొంత గ్యాప్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ రెయిన్ అనేది మాత్రం ఈరోజు రేపు కూడా కొనసాగడానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు ఏదైనా క్లౌడ్ ప్యాచెస్ గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం ఒకసారి జస్ట్ రిలీఫ్ వస్తుంది. ఆ రిలీఫ్ వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే తుఫాన్లు మనకు క్రాస్ అయిపోయింది, ఇంక ఇబ్బంది లేదు, ఇలాంటిది ఊహాగానాలు ఉంటాయి. కాబట్టి ఇది క్రాస్ అయిన తర్వాత కూడా మరొక 24 గంటల వరకు కూడా వర్షాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది తీరానికి సమీపిస్తుంది కాబట్టి విండ్ ఎఫెక్ట్ అనేది క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు మనం చూసుకుంటే 60-65 వరకు గెచ్చెస్ ఉంటాయి. ఇప్పుడు దాదాపు 80-85 వరకు కూడా విండ్ ప్రధానంగా క్రాస్ అయ్యేటువంటి, అంటే ఇప్పుడు కృష్ణా కావచ్చు, గుంటూరు, అలాగే ఇటు వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ ప్రాంతాల్లో విండ్ ఎఫెక్ట్ కూడా ప్రెజెంట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది తీరాన్ని ఆనుకొని వెళ్తుంది కాబట్టి ఎక్కువ వర్షాలు కూడా పడతాయి. కాబట్టి ప్రజల అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఖచ్చితంగా ఇప్పుడు రైతాంగం తీవ్ర నష్టానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంతా పంట చేతికి అందుబాటు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా పంటలన్నీ నీట మునిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని చోట్ల వాగులు వంకలు కూడా తెగిపడేటువంటి అవకాశం ఉంది. సో స్టామ్ సర్జ్ కూడా, అంటే కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఏ ప్రాంతాలని కాసేపట్లో వాతావరణ శాఖ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మధ్యాహ్నం 4-5 తర్వాత ఇది క్రమంగా తీరాన్ని టచ్ అయ్యి క్రాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ వాతావరణ శాఖ ఎప్పుడు కూడా 3 అవర్స్ డిలేగా ప్రకటిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు సిస్టమ్ మూవింగ్ స్లోగా కూడా వెళ్తుంది. ఎందుకంటే గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అది ఒకసారి తగ్గవచ్చు, ఒకసారి పెరగవచ్చు. సో దాన్ని బట్టి పూర్తి స్థాయిలో వాతావరణ శాఖ ఎప్పుడు క్రాస్ అవుతుంది, ఎప్పుడు పూర్తి ఎండ్ అవుతుంది అనే విషయాల్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ నాయుడు. మోంతా తుఫాను టెర్రర్ పుట్టిస్తోంది. ఏపీ వైపు దూసుకొస్తుంది. కాకినాడ